గాయస్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ చేసి. లాస్ట్ 2-3 సండేస్ నుంచి కూడా అసలు బయటికి వెళ్ళట్లేదు. ఫైనల్గా ఈ సండే కూడా వెళ్ళట్లేదు. అందుకే ఈరోజు అట్లా బయటకు వచ్చాను అనమాట, ఒక వ్లాగ్ చేద్దామని. అట్లనే నా బైక్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది. నేను అనుకున్న మోడ్స్ అన్నీ చేయించేసాను. సో చిన్న చిన్న పబ్లిక్ రియాక్షన్స్ క్యాప్చర్ చేసుకుందామని చెప్పి బయటకు వచ్చా. మార్నింగ్ పూట బైక్ తీయాలంటే కూడా చిరాకు వస్తుంది, ఎందుకంటే ఫుల్ ఎండ. సమ్మర్ స్టార్టింగ్ డేస్ ఇట్లుంటే ఇక ఈ సీజన్ పరిస్థితి ఏంది, బైక్ అస్సలు బయటికి తీయట్లేదు. అందుకే పొద్దున పూట నడపాలన్నా కూడా చిరాకు వస్తుంది నాకు. నా బైక్కి అసలు నేను పూర్తిగా ఏమేమి మోడిఫికేషన్ చేయించిన, ఎంతవరకు ఖర్చు పెట్టాను, ఏం చేశాను, ఇవన్నీ డీటెయిల్గా ఒక వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో 100% నెక్స్ట్ వ్లాగ్లో క్లీన్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇట్లా ఎంజాయ్ చేయండి సరదాగా. జస్ట్ పబ్లిక్ రియాక్షన్స్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చాలా హార్డ్గా వదులుతుంది పాప్స్ అయితే. ఏమో నాకు తెలిసి నేను ఒక 7-8 వ్లాగ్స్ పైననే చేశాను. అయినా కూడా నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. మీరు ఇట్లా వీడియోలో డైరెక్ట్గా ఏదో మాట్లాడేస్తున్నట్టు చూస్తున్నారు, కానీ ఎడిటింగ్లో నాకు తెలుస్తుంది. నేను మస్తు అంటే చాలా విపరీతంగా నవ్వుకుంటున్నాను నేను ఎడిటింగ్లో. అండ్ ఈ సండే ఒక స్టోర్ ఓపెనింగ్ ఉందన్నమాట, బైకర్స్ యాక్సెసరీ స్టోర్. బైకర్స్కి మన వెరీ ఓన్ పర్సన్ది. ఈజ్ ఆల్సో ఏ రైడర్, ఈజ్ ఆల్సో ఏ ట్రూ బైకర్. సో అతను కూడా ఒక బైకరే, అండ్ ఈజ్ లైక్ ఏ విఐపి క్యాండిడేట్ అనమాట. సో ఆయనది స్టోర్ ఓపెన్ చేస్తున్నాడు ఈ సండే. అండ్ అది కూడా ఆ స్టోర్ డీటెయిల్స్, ఆ స్టోర్ గురించి కూడా ఒక వ్లాగ్ చేస్తా. ఇప్పుడు ఏం చెప్పను, బట్ అంతే స్లోగా వెళ్తే కూడా రియాక్షన్స్ అబ్బాయా. జస్ట్ 2 minutes బ్యాక్ ఏం మాట్లాడినా కూడా గుర్తులేదు నాకైతే. ఆ బుర్ర ఇట్లా ఆలోచిస్తుంది, ఏం మాట్లాడాలి, ఏంది అసలు కథ, నాకైతే ఏం అర్థం అవుతలేదు.
సో నెక్స్ట్ బ్లాగ్లో ఇన్ డీటెయిల్ దీని ఇంజన్ ఏ పరిస్థితిలో ఉంది అండ్ దీని మోడ్స్ అన్నీ చెప్తా. సపోర్ట్ చేయండి. అండ్ అఫ్కోర్స్ లాస్ట్ భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లాగ్ కొంచెం రీచ్ ఎక్కువ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఈ వీడియోకి అయితే ఇంతే. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.